హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఈ మోటివేషన్స్ ఉన్న హోమ్ డెకార్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను కేక్ బాక్స్ని తీసుకున్నాను అనమాట. కేక్ బాక్స్ అట్టపెట్టి వస్తుంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికైతే బాగా సెట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఇలాగా నాకు కావాల్సిన షేపు డ్రా చేసుకున్నాను. ఆ డ్రా చేసిన దాన్ని ఇలాగా సింపుల్గా కట్ చేసుకున్నాను అనమాట. నాకు 5 పీసెస్ కావాలి కాబట్టి 5 పీసెస్ని కట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను బేస్ పెయింట్ యూస్ చేస్తాను అనమాట. దానికోసం వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకొని నేను ఫస్ట్ మొత్తం అప్లై చేసి ఫుల్గా అప్లై చేసిన తర్వాత నేను సైడ్కి అలాగా డ్రై అయ్యేదానికి పెట్టేస్తున్నాను అనమాట. దాని తర్వాత డ్రై అయిన తర్వాత నేను ఇలాగా పేపర్ టేప్ని తీసుకొని సైడ్స్ అంతా ఫుల్గా కవర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి సైడ్స్ చాలా రఫ్గా ఉంటాయి, మళ్ళీ పోతుంది కాబట్టి నేను అంతా కవర్ చేసేదానికి ఇలాగ ఈ టేప్ యూస్ చేసి మొత్తం కవర్ చేస్తున్నాను. 5 పీసెస్కి అలాగా నేను టేప్స్ అతికిచ్చాను అనమాట. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. దానికోసం నేను అక్రెలిక్ కలర్స్ యూస్ చేశాను, పోస్టర్ కలర్స్ అనమాట. ఇవైతే నాకు కలర్స్ చాలా బాగా నచ్చాయి, అందుకనేసి ఇది యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏ కలర్స్ అన్నా యూస్ చేసుకోవచ్చు. ఇలాగ ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకొని అది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. డ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు ఏ క్వటేషన్స్ కావాలో అది ఒక ట్రేస్ పేపర్ మీద ట్రేస్ చేసి ముందుగా పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. అది ట్రేస్ చేసిన పేపర్స్ని ఇప్పుడు మనము కార్బన్ పేపర్ యూస్ చేసి కార్డ్బోర్డ్స్ మీద వేసుకుంటాం అన్నమాట. ఈజీగా బాగా నీట్గా డ్రా చేసి పెట్టుకోవాలి. ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, కానీ మనకి ఆన్లైన్లో కొన్నా కానీ మన చేతితో చేసినవి చాలా వాల్యుబుల్ కదా. సో అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇలా ట్రేస్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. నేను ఇప్పుడు ఆ క్వటేషన్స్కి బ్లాక్ అక్రిలిక్ కలర్ యూస్ చేసి ఇలాగా ప్రతి ఒక్కటి నీట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కింద కమెంట్లో కమెంట్ చేయండి. ఎలాంటి డిఐవైస్ కావాలో అవన్నీ నేను చేసి చూపిస్తాను. ఇలాగా మొత్తము ట్రేస్ చేసిన తర్వాత ఇంత క్యూట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా నేను పక్కన ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి బటర్ఫ్లైస్ అతికిచ్చాను. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఈ వర్డ్స్ ఇవన్నీ మనకి వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి అది వాటర్ ప్రూఫ్ అయ్యేదానికి నేను వార్నిష్ యూస్ చేశాను అనమాట. వార్నిష్ యూస్ చేసి మొత్తము అంతా కవర్ చేస్తే నాకు వాటర్ ప్రూఫ్ అయిపోయింది. సో ఈజీగా సింపుల్గా ఇంత బ్యూటిఫుల్ వాల్ ఆర్ట్ మనకు వచ్చేసింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.